బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో అక్రమ లేఅవుట్లు వేసి పేద ప్రజలను మోసం చేస్తున్న అక్రమదారులు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో గల 34, 35, 36 సర్వే నెంబర్ భూమిని కొంతమంది స్థానికంగా ఉండే నాయకులు కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు చేసి పేద ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా బంటు కుటుంబాలకు సంబంధించిన భూమిని వారికి చెందకుండా బడాబాబులు మధ్యవర్తిత్వం చేసి దళిత పేద బంటు కుటుంబాలకు చెందవలసిన 37 ఎకరాల భూమిని స్వాధీనపరుచుకొని ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. తాతల తరబడిగా చెంగిచెర్లలో నివసిస్తున్న వారి కుటుంబాలను మీరు ఇక్కడి వారు కాదు అంటూ ఎక్కడి నుండో వచ్చి భూమి మాది అంటున్నారని స్థానిక నాయకులు అంటున్నారని తెలిపారు. గత కొద్ది సంవత్సరాల క్రితమే న్యాయస్థానం నుండి స్టెటస్కో వచ్చి ఇట్టి భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయకుండా ఆర్డర్లు ఇచ్చినప్పటికీ స్థానిక నాయకులు ఆ మాటలను బేఖాతరు చేస్తూ స్థలాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కమిషన్, ఎంఆర్ఓ, కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎవరూ దీనిపై సరైన స్పందన ఇవ్వడం లేదని, అక్రమ కట్టడాలను ఆపడం లేదని తెలిపారు. బోడుప్పల్ ఫెడరేషన్ తరపున బంటు కుటుంబాలకు అండగా ఉంటూ వారి భూములు వారికి వచ్చే వరకు పోరాడుతామని రాపోలు రాములు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత బంటు కుటుంబాలు ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎట్లా శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, కోశాధికారి శ్రీనివాస్ గుప్తా, ఫెడరేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లోని చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలో 34, 35, 36 సర్వే నెంబర్ ఇది. ఈ సర్వే నెంబరు 37 ఎకరాల 17 గుంటల భూమి. ఈ భూమికి ఒకనాడు బంటు చెన్నయ్య అంటే వీళ్ళ తాతగారు, వీళ్ళ నాన్న, ఈ తాతగారు దీనికి రక్షిత కౌలుదారు, ప్రొటెక్టివ్ టెనెంట్. రక్షిత కౌలుదారి అని అంటే అర్థం ఏముంది అంటే పట్టదారు షేక్ ముస్లిం ఆయన వాళ్ళు దొర అనే పద్ధతిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళు పనిచేసి దాన్ని ప్రొటెక్టివ్ టెనెంట్గా వాళ్ళు డిక్లేర్ అయ్యారు. రక్షిత కౌలుదారుగా వాళ్ళ రికార్డ్ అయింది. బంటు చెన్నయ్య, ఇది వాళ్ళ డాక్యుమెంట్, ప్రొటెక్టివ్ టెనెంట్ డాక్యుమెంట్. ఇది ఎంఆర్ఓ రికార్డులో ఉంటుంది, పీటీ రికార్డులో. తర్వాత దీని మీద కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి పలుకుబడి ఉన్నటువంటి నాయకులు, లీడర్లు వాళ్ళే, సర్పంచులు వాళ్ళే, ఉప సర్పంచులు వాళ్ళే, ఎంపీటీసీలు వాళ్ళే, అందరు వాళ్ళు ఏం చేశారంటే ఆ ముస్లిం ఆమెను వాళ్ళను లోపరుచుకొని మెల్లగా ఈ భూమిని రకరకాల మనుషులకు అమ్మడం మొదలుపెట్టారు. అమ్మి వాళ్ళు కాజేసారు. వాళ్ళకి తునమో పడమో వాళ్ళకు కూడా చెందలే, వాళ్ళకు కూడా ఏదో కొంత ఇచ్చినట్టు ఉంది. ఇచ్చి వాళ్ళకి ఏదో కుక్కకు బొక్కేసినట్టు వేసి పెద్ద మొత్తంలో ఈ మధ్యవర్తులు కాజేసి ఈ మెల్లమెల్లగా ఇదంతా కూడా అమ్మి లేఅవుట్ చేసి అమాయకమైనటువంటి పేద ప్రజలకు భూములు అమ్మారు. అమాయకులే వాళ్ళు, కొన్నోళ్ళు కూడా లేకనే కొన్నారు, దాన్ని మేము కాదంటే. కానీ వాళ్ళు కూడా మోసపోయి కొని ఇల్లు కడతా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ భూమి ప్రొటెక్టివ్ టెనెంట్ దారులు వీళ్ళతో తట్టుకునే శక్తి లేక, ఎందుకంటే వీళ్ళని బెదిరియడం, మీరు ఏం చేస్తారా అని, బలహీనులు, ఎస్సీలు, అదేవిధంగా వాళ్ళు పూర్ పీపుల్, తినడానికి తిండి లేని వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదలు వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ కోర్టును 2005లో ఎంఆర్ఓ గారికి మనం పిటిషన్ పెట్టుకున్నాం. అయ్యా మేము బంటు చెన్నయ్య వారసులం, బంటు మల్లయ్య, బంటు పోచయ్య, బంటు నరసింహ, బంటు నాగేష్, మేము వాళ్ళ వారసులము, ఇక మా పేపర్ ఇది ఉందని చెప్పి చేస్తే అక్కడ వాళ్ళందరూ కూడా నోటీసులు పంపి మా భూమి ఇట్లా అన్యాక్రాంతం అవుతుంది, కొంతమంది పలుకుబడిదారులందరూ మా ల్యాండ్ మరి లాక్కొని ఇట్లా ప్లాట్ చేసి అమ్ముకుంటారు, మేము వాళ్ళతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకు లేవు అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ కోర్టులో చేసేస్తే సెక్షన్ 40 కింద వాళ్ళకి సక్సెషన్ ఆర్డర్ ఇచ్చారు. మీరే వారసులు అని చెప్పి వీళ్ళు ఇచ్చారు. దీని తర్వాత మళ్ళీ ఇంకొక సెక్షన్ 32 కింద ఇంకొక సెక్షన్ 32 కింద మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చారు. వచ్చేసిన తర్వాత వీళ్ళు ఈ భూమి మీకే చెందుతుందని చెప్పి వాళ్ళు ఈ భూమి కాగితాలు వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఊరికి వచ్చి భూమిని అంతా కొలిచారు. అప్పుడు ఇల్లు లేవు. కొలిచిన తర్వాత వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి కుటుంబంలో కాశయ్య, కుటుంబంలో శంకరయ్య, ఏర్పుల రోషయ్య,
వీళ్ళ ఆధ్వర్యంలో పంచనామా చేసారు. ఇది పంచనామా కాపీ. ఈ పంచనామా కాపీ చేసి భూమిని అంతా కూడా సర్వే చేసి రాళ్ళు వాతి మ్యాప్ చేసేసి వీళ్ళ స్వాధీనపరిచిన భూమిని ఈరోజు మీకు స్వాధీనపరుస్తున్నాము అని చెప్పి ఆ రోజున వాళ్ళు ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులో కూడా వాళ్ళ భూములు ఎక్కినాయి, వాళ్ళ పేర్లు ఎక్కినాయి అందరు కూడా. ఇది పట్ట షేక్ ముస్తఫా, సయ్యద్ ముస్తఫా అనే వాళ్ళు పట్టదారులు. బంటు మల్లయ్య, బంటు పోషయ్య, బంటు నాగేశ్వరరావు, బంటు శ్రీనివాస్ వీళ్ళు ఈ భూమి మీద హక్కులు కలిగి ఉన్నట్టుగా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి పోయిన తర్వాత ఈ ఆర్డర్ మీద వాళ్ళు జాయింట్ కలెక్టర్ను ఛాలెంజ్ చేశారు. ఎంఆర్ఓ ఆర్డర్ మీద ఛాలెంజ్ చేస్తే ఆ ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఏం చేసి దాన్ని సెట్ సైడ్ చేశాడు. సెట్ సైడ్ మీద వీళ్ళు జిల్లా కోర్టును ఆశ్రయిస్తే జిల్లా కోర్టు లేదు ఇది తప్పు అని చెప్పి మళ్ళీ వీళ్ళ ఫేవర్లోనే అది స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. స్టేటస్ కో అంటే భూమి ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. దీని మీద ఈ ఫైనల్ అయ్యేంత వరకు ఏమి నిర్మాణాలు జరగొద్దు అంటే ఇట్లా విచ్చలవిడిగా ఈ అధికారులను మరి లంచాలు ఇచ్చా లేకపోతే ఇక్కడ ఏం చేసో వారికి విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీని మీద వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు పరంగా మరి ఎంఆర్ఓ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కానీ కరెంట్ ఆఫీస్కి కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దు, కరెంటు సప్లై చేయొద్దు, మరి పర్మిషన్లు కూడా ఇవ్వద్దు అని చెప్పి కోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదో టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు లంచాలకు ఆశపడి ఇట్లా వాళ్ళకు పర్మిషన్ లేకుండానే ఇష్టానుసారంగా ఒకసారి అది కూడా మీరు పెట్టండి ఫ్రీ కాస్ట్ వాళ్ళు చేసి కొందరంక ముంగడికి పోతే ఆ రేకులతోటి పెట్టి ఆడ గొర్రెలను అట్లాంటివి ఏదో పొజిషన్ ఉన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎన్ని రోజులు ఉన్నా నడవదు. మేము కూడా వాళ్ళకు ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసే విషయం ఒకటి ఏంటంటే మీరు కొన్నారు, న్యాయమే కొన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు. కానీ మీరు ఎవరి మీద కొన్నారో ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఏమి కాగితాలు లేదు, వాళ్ళు ఈ ఊరోళ్ళే కాదు, అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడతారా? మీరు అంతా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తారు? మీకు ఏం తెలిసి ఊరు గురించి, చరిత్ర గురించి? అట్లాంటి పెద్ద ఆయనకు చెప్పి తెలుస్తుంది. ఆ ఊరోళ్ళు ఎవరు, పేరా ఊరోళ్ళు ఎవరు, ఊరోళ్ళు ఎవరు, బంటు చెల్ల ఎవరు, బంటు మల్ల ఎవరు, బంటు పోచే ఎవరు, వాళ్ళు ఏమైపోయింది అంటే ఇప్పుడు వాళ్ళు భూస్వాములు పోయి మున్సిపాలిటీలో స్వీపర్ పని చేసే పరిస్థితి అయిపోయింది. వాళ్ళు చీపురు పని చేసుకొని బతికే పరిస్థితి అయిపోయింది, కూలి పని చేసుకునే పరిస్థితి అయిపోయింది. దీని కారకులు ఎవరు అంటే నేను మిమ్మల్ని ఈ ప్లాట్లోనే మేము బాధ్యులను మేము చేయట్లేదు. ఇక్కడ ఎవరైతే పెత్తందారులుగా చెల్లామని అవుతున్నారో, నాయకులుగా చెల్లామని అవుతున్నారో, లీడర్లుగా చెల్లామని అవుతున్నారో వాళ్ళు మోసం చేశారు. మిమ్మల్ని మోసం చేశారు, ఇక్కడ వీళ్ళని మోసం చేశారు. ఇదంతా మాత్రం మంచిది కాదు. మీరు చేసే తప్పుడు ప్రచారం మానుకోండి. ఈ ఊళ్ళనే ఉంటారంట. ఏడుంటారు మరి చూపిస్తారా? మీరు ఏ ఊళ్ళో ఉంటారో మీరు చూపిస్తారా? మీకు దమ్ముందా? ఎప్పుడు వచ్చినావా నువ్వు ఈ ఊరికి ఊరు పుట్టి నుంచి ఊరికి బూడిది ఓషన్ నుంచి ఇక్కడ వీళ్ళు తాత నుంచి ఇలా ఈ గ్రామాల్లో ఉంటున్నాను. మేము పక్క వాళ్ళే బోడుప్పలు ఉంటాం. మాకు తెలుసు కదా చరిత్ర. ఇక్కడ వీళ్ళందరూ బోడుప్పల్లే. సిటీలోని ఈ చెంగచెర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ 37 ఎకరాలు జాగను ఇంచుమించుగా సర్వే నెంబర్లు 34, 35, 36 ఏదైతే 37 ఎకరాల జాగా ఉందో ఆ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మధ్యలో వచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి మనుషులు కబ్జాలు చేసి అదే విధంగా వెంచర్లు చేసి ఆ వెంచర్లలో ప్లాటింగ్స్ చేసి అనవసరంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యంగా బాధితులను చేసినటువంటి ఘనత ఇయ్యాల మన చెంగచెర్ల మరి రియాల్టర్స్ అనుకోవచ్చా, వాళ్ళని లీడర్లు అనుకోవచ్చా, వాళ్ళు బడేబాబులు అనుకోవచ్చా, లేకపోతే మున్సిపాలిటీ అనుకోవచ్చా, కమిషనర్ అనుకోవచ్చా, ఎంఆర్ఓ అనుకోవచ్చా, ఎవరైతేనేమి అందరి చేతులు లేకపోతే ఇది ఇంత దూరం ఎలా వచ్చిందని నేను ఇలా మీ ముందు చెప్తా ఉన్నాను. అదే విధంగా ఖచ్చితంగా వీళ్ళు లీగల్ గా కోర్టులో ఫైల్ చేసి కోర్టు త్రూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ సర్వే నెంబర్లు 34, 35, 36 ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా వదలము. సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ
2006 నుంచి కూడా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఆల్రెడీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. కోర్టులో ఫైల్ వేశారు. తర్వాత వాళ్ళు ఏంటంటే టేబుల్ టు టేబుల్ టైం మారేసరికి టైం పడుతుంది. ఏదైనా కోర్టు పనులు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, సంవత్సరాల కొద్ది పడతా ఉంది. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లు మారిపోతా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మేము తెలంగాణ కాంగ్రెస్ తరపు నుంచి నేను ఒక స్టేట్ లీడర్ గా చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా పొంగులేటి దగ్గర దాకా మేము తీసుకెళ్తాము. పొంగులేటి అన్న దగ్గర కూడా ఈ సబ్జెక్ట్ ను మేము పెట్టి ఈ బాధ్యతలందరినీ కూడా మేము ఒక రోజు తీసుకెళ్లి పొంగులేటి అన్న దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలో మేము మాట్లాడతాం. ఇవాళ ఎవరైతే కబ్జా చేసి, ఇవాళ ఎవరైతే ప్లాటింగ్ చేసి ఇవాళ బాధితులకు అమ్మినారో పాపం బాధితులు ఇవాళ చాలా సఫర్ అవుతున్నారు. పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ఇవాళ తిండి లేనటువంటి పరిస్థితి వాళ్ళకి. పాపం ఆనాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూ పెత్తనదారులు పాపం వీళ్ళు. సో కాబట్టి మధ్యలో వచ్చి కబ్జా చేసి ఇవాళ ప్లాటింగ్ చేసి మీరు అమ్ముకొని బయటపడితే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నారు, కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు. కానీ ఇవాళ లంచాలు తీసుకొని బోడుప్పల మున్సిపాలిటీ, పిరిజాతగూడ మున్సిపాలిటీలో జరిగినటువంటి దోపిడితనాలు ఎక్కడ జరగట్లేదు. ఉన్న కబ్జా చోరులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ బడే లీడర్లు ఉంటారు, ఇంటికో లీడర్ ఉంటారు. కానీ ఇవాళ పేద మధ్య తరగతి ప్రజలకు ఇలా ఒక్కరు కూడా న్యాయం అంటే ఒక్కరు కూడా న్యాయం చేయలేనటువంటి సిచ్యువేషన్. మా లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ మీద వీళ్ళు ఇట్లా మాట్లాడారు, వాళ్ళు అలా మాట్లాడారు అని చెప్పేసి మా మీద కక్షపూరితమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. అదే విధంగా ఖచ్చితంగా ఇక్కడ లీడర్లకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో, మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, మా మినిస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్యకు ఖచ్చితంగా మీరు పరిష్కారం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ భూములని ప్లాటింగ్ చేసి అమ్మినారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కోర్టు త్రూ వెళ్తాము. చట్టం ఏం చెప్తే అది చెయ్యవలసిందే. చట్టానికి ఖచ్చితంగా అందరము కట్టుబడే ఉంటాము. వీళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టి, వీళ్ళు లీగల్ గా వెళ్తున్నారు కాబట్టి మీ మీద ఫైటింగ్ రాలేదు. నిజంగా కూడా కోర్టు ఏమైతే వాళ్ళకు డిక్లరేషన్ ఇస్తుందో దాని ప్రకారం వీళ్ళు కూడా జైలుకు జైలుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ కొనుక్కున్నటువంటి వాళ్ళని మేమేమనము. ఎందుకంటే వాళ్ళు కూడా పైసా కూడబెట్టుకొని వాళ్ళు కొనుక్కొని పాపం లోన్లు పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడి రూపాయి పోగు చేసుకొని కొనుక్కొని పాపం ఇవాళ గృహాలు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, పాపం అందులో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని మేమేమో అనట్లేదు. ఎవరైతే వెంచర్లు చేశారో, ఎవరైతే ప్లాటింగ్ చేశారో ఆ ప్లాటింగ్ చేసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉందని చెప్పేసి ఇవాళ ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో, ముందు నుంచి వీళ్ళ ల్యాండ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు వాళ్ళంట మేము ఉంటాము. మా కాంగ్రెస్ పార్టీ తరఫున పొంగులేటి అన్న దగ్గరికి కూడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న దగ్గరికి కూడా తీసుకెళ్తాము. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాము. అన్నవాళ్ళు, మన రాపోలు అన్నవాళ్ళు, తర్వాత యాదగిరి అన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారు. మాతో పాటు ఈ బాధ్యతలందరూ కూడా వస్తారు. మేము ఖచ్చితంగా కూడా ఆ మినిస్టర్ దగ్గర ఈ యొక్క సబ్జెక్టును కూడా వాళ్ళకి కూడా ఒకసారి విన్నవిస్తాం. కోర్టు పేపర్లన్నీ తీసుకెళ్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు తప్పకుండా వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. దానికి సమాధానం కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మీకు ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.